సో వెల్కమ్ బ్యాక్ అందరికీ. మనం ఈ వీడియోలో జార్ ఆపరేటర్ గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని మనం 2 టైప్స్లో డిక్లేర్ చేయొచ్చు. ఏంటి అంటే ఫస్ట్ ఇది అండ్ ఇది. సో ఈ 2 వేస్లో మనం జార్ ఆపరేటర్ని డిక్లేర్ చేసుకోవచ్చు. అసలు జార్ ఆపరేటర్ ఏంటి అంటే మనకి ఒక లాజిక్ గేట్ తీసుకున్నాం. ఇవి ఇన్పుట్స్, ఇది అవుట్పుట్. సో మనకి 1 1 ఇలా మనకి 4 పాసిబుల్ ఇన్పుట్స్ అనేవి ఉన్నాయి. అప్పుడు మనకి ఈక్వల్గా వచ్చిన వాల్యూస్కి 0 వస్తుంది. నాన్ ఈక్వల్ వచ్చిన వాటికి ఏ వాల్యూ అయితే నాన్ ఈక్వల్ ఉందో ఆ వాల్యూ మనకు వస్తుంది. సో ఇది జార్ యొక్క ఆపరేటర్. మనం దీనికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సేమ్ వాల్యూస్ తీసుకున్నాం. 3 జార్ 3 ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఆర్ 0 జార్ 4 ఈక్వల్స్ టు 4. ఈ విధంగా మనకి జార్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. సో మనం దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ చేసామని చెప్పాను కదా. సో డిఎస్ఏలో చాలా ప్రాబ్లమ్స్కి ఆప్టిమైజ్ చేయడానికి దీన్ని యూజ్ చేసాం. లెట్స్ సే ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఒక అర్రే ఇచ్చారనమాట. అందులో మనకి ఆ అర్రేస్లో సింగిల్ అంటే 1 టైం అపియర్ అయిన నెంబర్ని మనం రిటర్న్ చేయాలి ఇన్ ఏ ట్వైస్ అర్రే. ట్వైస్ రిపీటెడ్ నెంబర్స్ ఉంటాయి ఇందులో. 3 3 4 4 1. సో ఇందులో మనకి 2 టైమ్స్ రిపీట్ అయిన నెంబర్స్ ఉన్నాయి. అందులో మనకి సింగిల్ టైం రిపీట్ అయిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేయాలి. దీంట్లో మనకి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, బెటర్ అప్రోచ్ ఉంటుంది. కానీ జార్ ఆపరేటర్లో ఇది మనకి దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తుంది అంటే చూడండి. జార్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఈక్వల్ ఉన్న నెంబర్స్ని 0 ఇస్తుంది కదా. సో అలానే మనకి 2 2 అనేది క్యాన్సిల్ అయిపోయి 0 ఇస్తుంది. 3 3 0 ఇస్తుంది. 4 4 0 వస్తుంది. అంటే 0 జార్ 0 జార్ 0 జార్ 1. అంటే ఏంటి, మనకి లాస్ట్కి ఏదైతే సింగిల్గా అపియర్ అయిందో ఆ నెంబర్ని మనకి రిటర్న్ చేస్తుంది కదా. సో ఈ విధంగా మనం జార్ని యూజ్ చేయొచ్చు ఎక్కడైతే మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇంకొక ప్రాబ్లం చూసుకుందాం. సో మనం ఇంకొక ప్రాబ్లం చూసుకుందామని చెప్పిన కదా. సో ఏంటి అంటే మనకి మిస్సింగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా అంటే మనకి 1 to n కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్తారు. అది ఏ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. లైక్ 7 6 5 2 3 8. లెట్సే మనకి ఇక్కడ 8 అనేది n అనుకుందాం. సో 1 to 8 నెంబర్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇందులో ఒక్క నెంబర్ అనేది మిస్ అయింది. అదేంటి, లెట్సే ఇక్కడ 4 మిస్ అయింది. ఓకే, 1 నెంబర్ అనేది మిస్ అయింది. ఏంటి, 1. సో మనం దాన్ని రిటర్న్ చేయాలి. ఏదైతే మిస్సింగ్ నెంబర్ ఉందో దాన్ని రిటర్న్ చేయాలి. 1 ఉంది, 2 1 లేదు, 2 3 4 5 6 7 8 ఇలా అన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక అర్రే తీసుకుందాం. అందులో మనకి అన్ని వాల్యూస్ ఉండేలాగా చూసుకుందాం. సో 3 4 5 6 7 8 ఇలా మనకు అన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ అర్రే. మనం సెకండ్ అర్రే తీసుకుందాం. సో ఈ అర్రేస్లో దీనికి ఈ 2 అర్రేస్కి జార్ ఆపరేటర్ పర్ఫామ్ చేయాలి. సో నేను ముందు చెప్పాను కదా 2 అర్రేస్కి జార్ ఆపరేటర్ చేయాలని. దానికంటే ముందు చూడండి, ఫస్ట్ ఈ అర్రే ఉంది కదా, మనకి ఇచ్చిన అర్రే మొత్తానికి జార్ ఆపరేటర్ చేద్దాం. నెక్స్ట్ ఈ అర్రే మొత్తానికి జార్ ఆపరేటర్ చేద్దాం. సో లెట్స్ సీ. ఫస్ట్ అర్రేకి జార్ ఆపరేటర్ చేద్దాం. మనకి ఏమేమి ఉన్నాయి వాల్యూస్, 4 7 6 5 2 3 8. సో మనకి ఇది ఫస్ట్ అర్రే అనమాట. సెకండ్ అర్రే చేద్దాం. 1 to 8 ఉంటాయి కదా, ఇది సెకండ్ అర్రే. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఈ అర్రే ఏదైతే ఉందో ఈ అర్రే మొత్తానికి జార్ ఆపరేటర్ చేస్తే మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది ఇక్కడ. అండ్ ఈ అర్రే మొత్తానికి చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా. సో
ఈ ఈ వచ్చిన 2 రిజల్ట్స్ ఉంటాయి కదా. సో లెట్స్ సే ఇక్కడ రిజల్ట్ 1, రిజల్ట్ 2 వచ్చింది అనుకున్నాం. ఆ రిజల్ట్ 1కి అండ్ రిజల్ట్ 2కి మనం జార్ ఆపరేటర్ చేస్తే మనకి ఏదైతే మిస్సింగ్ నెంబర్ ఉందో ఆ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏది మిస్ అవుతుంది? 1 కదా. సో ఆ 1 అనేది మనకి రిటర్న్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో దీన్ని లైక్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు అర్థం కావడానికి. సో చూడండి, ఇదంతా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 35 వస్తుంది. ఇదంతా యాడ్ చేస్తే 36 వస్తుంది. 36 నుంచి 35 తీసేస్తే మనకు మిస్సింగ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ అలానే జార్ ఆపరేటర్ మొత్తం జార్ చేసిన తర్వాత, దీన్ని మొత్తం జార్ చేసిన తర్వాత ఈ 2 జార్ చేస్తే మనకి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో మనం దీని యొక్క ఇంటర్నల్ వర్కింగ్లో ఇదంతా తెలుసుకుందాం. ఓకేనా. సో ఓకే, మనం 2 అరేస్ నుంచి తీసుకున్నాం కదా. ఇందులో మనకి 1 ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో లేదు కాబట్టి అది ఎలానే ఉంటుంది. 2 ఉందా, సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 2 జార్ 2 0 కదా, ఈక్వల్ అంటే 0 వస్తుంది కాబట్టి 2 జార్ 2 0, 3 0, 4 0. అండ్ ఇక్కడ మనకు 5 ఉందా? ఎస్ 5 ఉంది. 0 6 0 7 0 8 0. మనకి మిగిలిపోయిన మిస్సింగ్ నెంబర్ ఏంటిది? 1 కదా. సో ఈ వేలో మనం మిస్సింగ్ నెంబర్కి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n. ఆప్టిమైజ్ చేస్తున్నాం అంటే ఏంటి? దాని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n కదా. సో ఈ విధంగా మనం జార్ ఆపరేటర్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇది ఓకే, మనకి ఈక్వల్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది ఓకే. బట్ మనకి ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇంటర్నల్ వర్కింగ్ గురించి తెలుసుకుందామని చెప్పాను కదా. ఏంటి అంటే ఫస్ట్ మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 జార్ 1 జార్ 2 జార్ 3. ఈ ఎగ్జాంపుల్ని మనం ఇంటర్నల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ జార్ ఆపరేటర్ అనేది నెంబర్స్ని బిట్ వైజ్లో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదా. సో 0 నుంచి 3 వరకు మనం బిట్ వైజ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఈ విధంగా మనకి బిట్ వైజ్ ఆపరేటర్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మీకు నీకు ముందే డెఫినేషన్ చెప్పాను కదా, లాజిక్ గేట్ ఎలా వర్క్ అవుతుందని. 1 1 ఇస్తే జార్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. ఈ లాజిక్ గేట్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో మనకి 1కి 2కి బిట్ వైజ్ బిట్స్ ఏంటి అంటే 0 1 1 0. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి సేమ్ వాల్యూ వస్తుంది. సో 1 1 ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని అంటే ఇదేంటిది 3 కదా, దీన్ని దీంతో చేద్దాం. ఈ 2 చేస్తే ఈ వాల్యూ వచ్చింది, దీనికి ఈ వాల్యూ చేద్దాం. 1 అంటే ఏంటిది? 0 1. ఇక్కడ ఏంటి? ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ వాల్యూని చేయాలి. ఈ వాల్యూ అంటే 1 0 1 0 చేస్తే ఏమొస్తుంది? మనకి 0 0 వస్తుంది. రైట్. ఇప్పుడు 0 0కి ఈ 3కి చేయాలి. 0 0 1 1. సో దీని వాల్యూ ఏంటిది? 3 కదా. అంటే మనకి నేను చెప్పాను కదా క్యాన్సిల్ అవుతుందని. చూడండి, 1 1 క్యాన్సిల్ అయింది, 2 2 క్యాన్సిల్ అయింది, మొత్తం 0 జార్ 3 = 3. ఈ విధంగా మనకి ఇంటర్నల్గా వర్క్ అవుతుంది. సో మీకు అర్థమైంది కదా. సో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఆప్టిమల్లో చేస్తామని, ఆ ప్రాబ్లమ్స్ని కోడ్ చేసి సాల్వ్ చేయాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా దానికి ఒక వీడియో చేస్తాను. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్.